బుచ్చిరెడ్డిపాలెం మండలం సాలమానుపురం గ్రామంలో జరిగిన పల్లె నారాయణరెడ్డి హత్య కేసును ఛేదించిన బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు. డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి ఈ హత్య కేసుపై మండలం సాల్మాపురం గ్రామంలో 15వ తారీఖు రాత్రి ఒక ముగ్గురు దారుణంగా చంపడం జరిగింది. దాంట్లో మరి డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు కాబట్టి దీన్ని ఛాలెంజ్గా తీసుకొని నెల్లూరు ఎస్పీ శ్రీ డాక్టర్ తిరుమలేశ్వర రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నేను మరి టీమ్స్ ఫామ్ చేసి బుచ్చిరెడ్డిపాలెం శ్రీ గారు హైమారావు, తర్వాత ఎస్ఐ మహేంద్ర వాడి యొక్క టీం అందరూ కూడా ఈ కేసులో అన్ని కోణాల్లో దీన్ని దర్యాప్తు చేయడం చెప్పడం జరిగింది. దాని మేరకు ఈ కేసులో వాళ్ళ రిపోర్ట్లోనే అతను నారాయణ రెడ్డి చనిపోయినటువంటి వాళ్ళ డాక్టరు ఈ పింటోని బుచ్చిరెడ్డిపాలెంలో ఈ కూల్ డ్రింక్ షాప్ మరియు స్వీట్స్ అమ్ముకునే అతని మీద అనుమానంతో కేసు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే ఈ పెద్ద నారాయణ రెడ్డి అతను డబ్బులు ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటాడు. ఆ నేపథ్యంలో ఈ పింటూ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫాదర్ నుంచి కూడా పరిచయం. దాంట్లో ఈ ఒక 40,000 రూపాయలు డబ్బులు వడ్డీకి జరిగింది. అందులో ఇతను ఈ నారాయణ రెడ్డి ఇప్పుడు షాప్ జరిగినప్పుడు అవి చిన్న చిన్న కూలీలు తాగడం, అది చేయడం తర్వాత గొడవ పట్టడం, వడ్డీ అంటే ఇచ్చినా కూడా ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు అంటాం. దాంతో గొడవలు ఉన్నాయి. తర్వాత ఇతను 15వ తారీఖు అతను చనిపోవడానికి ముందు రోజు ఇదంతా గొడవ పెట్టుకొని తిట్టేసి వెళ్తాడు. తిట్టేటప్పటికి ఇతను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఇతను ఒక్కడే ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇతను అది ఆసరా తీసుకొని ఇతను హత్య చేస్తే ఎవరు కనుక్కోలేరని చెప్పేసి మనసులో అతనికి అనిపించింది. వెంటనే ఆ రోజు రాత్రిపూట 9 గంటలకి అన్ని షాపులు కట్టేసిన తర్వాత అక్కడ ఆటోలు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటికి సందేహపడేటప్పటికి ఒక ఆడ మనిషి బయటికి రాగానే అతను మళ్ళీ వెనక్కి వచ్చి దాక్కున్నాడు. దాని తర్వాత ఆ ఇంటికి వెళ్ళేసి అతను మామూలుగా ఇతను నారాయణ రెడ్డి బోల్ట్ వేసుకోడు, అట్లా వారగా వేసుకుంటాడు తలుపు. పోయేసి ఆ తలుపుని అట్లా నెట్టి అతను ఉద్దేశం ఫస్ట్ ఏదైనా క్లాత్ పెట్టి గొంతులు సంతకం చూసాడు. ఆ క్లాత్ వేయగానే అతను వెళ్ళొచ్చేసి చూసి అదే ఏంటి నువ్వు పిలిపి వచ్చాయని ఏం రేపు వచ్చావని నేను చేయాలని వచ్చావని లేదు నాకు వేరే డబ్బులు ఊళ్ళో ఇవ్వాల్సింది కాదు, ఇలా మాట్లాడవచ్చు చూసుకోవచ్చు అని మాట్లాడితే ఒక్కసారి కూడా పోసి అక్కడ ఉన్నటువంటి అతని దగ్గర కత్తి ఉంటుంది తీసుకెళ్తాయి పట్టుకొని దాంతో ట్రై చేసి అది ఉండిపోద్ది. దాంతో అది పక్కన పడేసి అంటే ఎప్పుడైతే అంటాడో దాన్ని పక్కన పడేస్తాం. ఆ తర్వాత మా గొంతు పోసేసి అక్కడ ఉన్నటువంటి ఒక 2 కత్తులతో దాడి చేసి దారుణంగా చంపారు. అలాగే ఒక గొంతులో పుడిచిన తర్వాత ఇంకా బతుకుతాడే ఉద్దేశంతో ఆ దీపులు అక్కడ పెన్ను ఉంటే దాంతో కూడా పొడవడం జరిగింది. ఇతను ఎప్పుడైతే గొంతు తీసుకోవడానికి పెట్టాడో ఏళ్ళు వచ్చేసి వాడి నోట్లో పడటంతో పెరుగులాట్లో ఆ ఏళ్ళు పొరగడం జరిగింది. దాంతో అతనికి ఇంజరీస్ కూడా అయినాయి. దాన్ని బట్టి ఇమీడియట్గా అతను ఆ కేసు కనెక్ట్ అయిపోయాడు. విచారించినప్పుడు కూడా అతను నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. దాని మేరకు మరి సిఐ గారు అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మరి ఎలాంటి ఆధారాలు లేకపోయినా, ఎలాంటి డైరెక్ట్ సాక్ష్యాలు లేకపోయినా మరి కేసును ఛేదించినటువంటి బుచ్చిరెడ్డిపాలెం ఎస్సీ హైమారావు, తర్వాత ఎస్ఐ మహేంద్ర, వాళ్ళ బృందాన్ని కూడా ఎస్పీ గారు అభినందించారు. వాళ్ళు కూడా రివార్డు ఇచ్చారు. ఈ కేసులో యూత్తో పాటు ఆదినారాయణ, తర్వాత సంపత్తు, నవీన్, సురేష్, కామేశ్వర వీళ్ళందరూ కూడా ఈ పోలీసు సిబ్బంది సాక్షి ఇచ్చి కేసులో వెంటనే ఈ కేసును 24 hours రిటర్న్ చేయడానికి వీళ్ళందరూ కృషి చేశారు. వీళ్ళందరూ కూడా దీని ప్రకారం దీనికి ఈ కేసులో ఇదైతే మనం ఒంటరిగా ఎవరైనా వ్యక్తులుగా ఉన్నప్పుడు ప్రికాషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా ఇట్లా కేర్లెస్ ఉంటే జరిగే ప్రమాదం కూడా జరగచ్చు. ఇలాంటి కాబట్టి అందరూ కూడా కేర్ఫుల్గా దీంట్లో ఒంటరిగా ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ ఇతరు కానీ ఎవరిగానే ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళ కేర్ టేకర్ ఉంటే వాడు డెఫినెట్గా ఇలాంటి సంఘటన జరగకుండా అంటే చేసేవాడు కూడా ఇలాంటి చేయాలని ఆలోచన కూడా లేక గతంలో ఏమైనా నేర చరిత్ర సార్? అది వేరిపోయింది, ఆల్మోస్ట్ లేకపోవచ్చు చూస్తాం. సరే, ఈ వారం రోజుల్లో అదొకటి జరిగింది. నిన్న చూస్తే
అదే సార్ ఈ దీనికి దానికి సంబంధం లేదు. సంబంధం లేదు సార్, కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఈ ఇటీవల తరచుగా బీచ్లో జరుగుతున్నాయి. దాని మీద ఏమైనా చర్యలు దీనికి తీసుకుంటారా? దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఇది అతను ఒడ్డీకి ఇవ్వడం, ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇంకొక అతను మీద కక్ష, అలాగే ఒంటరిగా ఉన్నాడు ఈ వృద్ధుడు అని చెప్పేసి చేస్తే ఉండదు అతనికి ఆలోచన. అది వచ్చేసి వాడు ఆల్రెడీ వ్యసనాలకు అలవాటు పడిపోయి దాంట్లో ఏంటంటే వ్యసనాలకు అలవాటు పడిపోయి ఆ క్రికెట్ బెట్టింగ్లు ఆడి దానికోసం వాడు ఆ ఇద్దరు మహిళలు అక్కడ కూడా ఒంటరిగా వాడిని కూడా బంగారు తీసుకొని చంపేసి తీసుకెళ్తే మనకి అనుకోలేదు వాడికి. ఒకదానికి కూడా సంబంధం లేదు. సంబంధం లేదు సార్, కాకపోతే నేర ప్రవృత్తి, దానికి కూడా పోలీసు క్రైమ్ రేటు సార్ క్రైమ్ రేట్ పెరిగిపోతుంది సార్. క్రైమ్ రేట్ క్రైమ్ రేట్